కాలీఫ్లవర్తో బోండా ఎలా చేయడమో నేర్చుకున్నాం. అదేనండి, క్యాబేజీ పువ్వుతో బోండా ఎలా చేయడమో నేర్చుకున్నాం. అందరూ పొటాటోతోని బోండా చేస్తారండి. ఇది కాలీఫ్లవర్తో నేను బోండా చేస్తాను. దీన్ని చాలా పెద్దగా ఉండే కాలీఫ్లవర్ని 2 పీసెస్ని తీసుకోవాలి. కాకపోతే ఇది ముందుగానే బాయిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కాలీఫ్లవర్ అనేది మనం బోండా చేసుకోవాలంటే అది విడివిగా అంత వేగిన ఆ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. కానీ బోండాకు మాత్రం అది స్మూత్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ముందుగా కొంచెం సాల్ట్ వేసి ముందుగా కడుక్కొని తర్వాత అది సాల్ట్ వేసి మనము బాయిల్ చేసుకోవాలి. శుభ్రంగా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్కి అయితే ఉడికిపోతుంది. 10 మినిట్స్ అవసరం లేదు. బాయిల్ చేసుకుంటున్నాను, పెట్టాను. ఈ లోపల నేను శనగపిండి మిశ్రమాన్ని రెడీ చేసుకుంటున్నానండి. దానికైతే కనుక మనము శనగపిండిని తీసుకుంటాము. శనగపిండి 2 పెద్దవి కదండి బోండాలు, దానికి ఒక 6 స్పూన్స్ 5 స్పూన్స్ శనగపిండి అయితే సరిపోతుంది. ఈ లోపల అవి 5 మినిట్స్ అయితే చూడండి, నేను 10 మినిట్స్ అన్నాను, 5 మినిట్స్లో బాయిల్ అయిపోయావండి. దాన్ని వడపోసుకోవాలండి. అవి వడపేసుకుని సైడ్కి పూర్తిగా నీరు అన్నది ఆరాలండి. అది పెట్టుకొని ఇటు సైడ్ నేను శనగపిండి మిశ్రమంలో కొంచెం సాల్ట్, పసుపు, కారం, మసాలా పేస్ట్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా ఒకటి ఉంచాలండి. అది ఉంచిన తర్వాత ఒకటి పిండిని మనం శుభ్రంగా కలుపుకోవాలి. తరువాత కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసి దాన్ని కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమం రెడీ అవుతుంది కదా, దాన్ని ఒక ప్రక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సోడా వేసుకుంటే బాగుంటుంది. వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. సోడా వేస్తే గుజ్జుగా వస్తుంది. కాకపోతే కొంచెం ఆయిల్ ఇంట్లో తక్కువగా ఉంది, ఎలా వస్తుందో ఏంటో. కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే బాగా గుజ్జుగా వస్తాయండి ఇవి. మా ఇంట్లో కొంచెం ఆయిలే ఉంది, అనుకోకుండా ఇది చేయాల్సి వచ్చింది. ఇది బిర్యానీకి కానీ లేకపోతే స్నాక్స్లా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ ఎక్కువగా బిర్యానీకి సైడ్ డిష్గా వాడతాం. చాలామంది చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ తినరండి. ఎన్వి తినకపోయిన వాళ్ళకి ఇది సైడ్ డిష్గా ఫ్రైడ్ రైస్లో కానీ బిర్యానీస్లో కానీ సైడ్కి పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళు దమ్ జాయింట్స్ తింటే మనము ఈ బోండాన్ని పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి నాన్ వెజ్ తినలేదన్న ఫీలింగ్ అయితే ఉండదు. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు అదే చాలామంది నాన్ వెజ్ తినేటప్పుడు మనము ఇవి బోండాలని రెడీ చేసుకొని వాళ్ళ వెజ్ తినే వాళ్ళకి ఇవి ఇస్తే సరిపోతుంది. అందరూ పనీర్ అని రొటీన్ కదా, అందువల్లే ఇలా చేసుకొని పెట్టుకుంటే బిర్యానీకి బాగుంటుంది. మనకి కూడా నాన్ వెజ్ తినే ఫీలింగ్ అయితే వస్తుంది. జాయింట్ లాగా పెద్దగా అనిపిస్తున్నాయి కదా ఇవి 2 చేసుకుంటే సరిపోదు. ఒక్కొక్కటి వేస్తే కూడా సరిపోతుంది. లేదు అంటే దీన్ని ఇంకా మనము కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అసలు చాలా పెద్దవి ఇవి. ఈ 2 కలిపేసి ఒక అర కేజీ కంటే తక్కువ, పావు కేజీ కంటే ఎక్కువ ఉంటాయండి. దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. అందులోనే మసాలా గుండ అన్నీ వేసుకుంటాం కదా, ఫ్రై చేసుకొని ప్రక్కన పెట్టుకుంటాం. లాస్ట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా కొంచెం వేయించుకొని నిమ్మకాయ, ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. కానీ ఇది బిర్యానీకి సైడ్ డిష్ కాబట్టి నేనేమీ వెళ్ళదు, చిల్లీ ఒకటే పెట్టుకుంటున్నాను. దీన్ని కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. కరివేపాకు కూడా లాస్ట్లో కొంచెము మనం వేయించి పెట్టుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అంటే దానిపైన కొంతమంది చాట్ మసాలా వేసుకుంటారు, మసాలా గుండ వేసుకుంటారు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి, చాలా బాగుంటుంది.